ఇలా పైన మాత్రమే చిన్న పఫ్ వచ్చేలాగా స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 62. ఫస్ట్ మనం ఎల్బో హ్యాండ్ వరకు నార్మల్‌గా ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. దాని తర్వాత పైకి 3½ ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ మెజర్‌మెంట్‌లో మధ్యలో సెంటర్‌కి ఒక మార్కింగ్ చేసి, ఈ పైన పాయింట్ దీనికి కలిసేలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి. అంతే, దీన్నంతా కట్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని సెంటర్‌లో ఒక మార్కింగ్ చేసి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా! ఇక్కడ వరకు ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి ఇటువైపుకి, అలానే ఇటువైపు నుంచి కూడా ఇలా ప్లీట్స్ అన్నీ పెట్టేసుకొని ఒక్కసారి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! నేను మొత్తం పిన్ చేసేసాను. అంతే, ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది. అంతే, ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ, తక్కువ అనిపిస్తే సెంటర్‌లో ఈ పాయింట్ వచ్చేలాగా, లాస్ట్‌లో ఇది వచ్చేలాగా పెట్టుకొని, మధ్యలో ఎక్కువ వచ్చిన ఫ్యాబ్రిక్‌ని ఇక్కడ ప్లీట్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. ఫైనల్ అవుట్‌పుట్ ఇలా వచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.